వెల్కమ్ టు సుమన్ టీవీ. హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ యూనివర్సల్ సమస్య కదండి. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యతో సఫర్ అవుతున్నారు. మరి ఇందులో కూడా అంటే హోమియోపతి వైద్యం ద్వారా అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని మనతో పాటు ఉన్న గెస్ట్ చెప్తున్నారండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సార్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టిప్స్ ఫాలో అయితే కనుక డెఫినెట్ గా హెయిర్ హెల్తీగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఏంటి ఆ డీటెయిల్స్ సార్ మాటల్లో విందాం. అయితే రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్య రాజ్ గారు. మాట్లాడేద్దాం. సార్ హలో సార్. నమస్తే సార్. సార్, హెయిర్ ఫాల్ వినడానికి జస్ట్ హెయిర్ ఫాలే కదా అనిపిస్తుంది కానీ అసలు చాలా మంది దీని ద్వారా సఫర్ అవుతున్నారు సార్. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మీ దగ్గర కూడా బెస్ట్ సొల్యూషన్స్ టిప్స్ అయితే ఉన్నాయని మేము వింటూ వస్తున్నాం సార్. ఏంటి సార్ హెయిర్ ఫాల్ కి రీజన్స్ చెప్పండి. అవి కంట్రోల్ చేసుకుంటూ ఏం ఫాలో అవ్వాలి, మీ దగ్గర ఏం మెడికేషన్, ఏం టిప్స్ సార్? ఇప్పుడు ఎక్కువ ఏ విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది జనాల్లో? విటమిన్ డి అండ్ B12 సార్, బాగా వింటూ ఉన్నాం సార్. ఇంకా B12 కదా. yes sir. B12 అని పేరు ఎందుకు వచ్చిందంటే బి కాంప్లెక్స్ ఉంటది యాక్చువల్లీ. బి కాంప్లెక్స్, ఓకే సార్. దాంట్లో B12 ఒకటి, అట్లా బయోటిన్ అని ఇంకోటి ఉంటది. ఓకే సార్. అయితే దాని డెఫిషియన్సీ తోటి హెయిర్ ఫాల్ అవుతుంది ఎన్నోసార్లు. B12 డెఫిషియన్సీ తోటి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఎన్నోసార్లు. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. డి B12 రెండు ద్వారా హెయిర్ ప్లస్ బయోటిన్ తోటి కూడా. అయితే వీటితోటి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అందరికి డెఫిషియన్సీ ఉంది, అందరికి హెయిర్ ఫాల్ అవుతుంది. అవునా కాదా? అందరు ఏమనుకుంటారు, డి అంటే బొక్కలు, B12 అంటే నరాలు. వేరే శరీరంలో పార్ట్లు లేవా? మీరు చెప్పండి. ఉన్నాయి కదా. హెయిర్ కి కూడా రిలేటెడ్, బయోటిన్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఏందంటే అందరు ఏం చేస్తారు, కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అది ఏందంటే సూపర్ మార్కెట్ పోయింది. సూపర్ మార్కెట్ కూడా ఇప్పుడు జమానా పోయింది. ఇప్పుడు ఫోన్లా ఇప్పుడు మీరు సన్సిల్క్ షాంపూ కొనాలనుకోండి, మీరు సన్సిల్క్ అని సెర్చ్ చేస్తే మీకు హెడ్ అండ్ షోల్డర్స్ కూడా కనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అన్ని కనిపిస్తాయి. ఏ డబ్బా ప్యాకింగ్ బాగుంది మీరు చూస్తారు, ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంది మీరు చూస్తారు, అది కొంటారు. అవునా కాదా? అయితే అందరు చేసే తప్పు అదే. హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూలు మీరు కొంటారు. మీకు ఏమనిపిస్తుంది, అది జుట్టుకు పెడితే జుట్టు మంచిగా కనిపిస్తుంది, ఇట్లా బౌన్సీ కనిపిస్తుంది, హెల్దీ కనిపిస్తుంది, షైనీ కనిపిస్తుంది. అవి పెట్టుడుతోటి మీరు మీ జుట్టును డ్యామేజ్ చేస్తారు. మీరు మీ జుట్టును డ్యామేజ్ చేస్తారు. అది మీరు రియలైజ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కాకుండా మీకు న్యూట్రిషన్ సరిగా అంటుతలేదు. మొత్తం బర్గర్ కావాలి, పిజ్జా కావాలి, బిర్యానీ కావాలి, షవర్మా కావాలి, హలీం కావాలి, మళ్ళా మంది ఉంటది అది కావాలి. గుర్తు చేయకండి. ఇలా గుర్తు చేసినా కూడా క్రేవింగ్స్ వస్తాయి. ఎప్పుడెప్పుడు వీడియో అయిపోతుంది, ఎప్పుడెప్పుడు కనిపిస్తే వెళ్ళిపోవడం, అటు వెళ్ళిపోవడం. మళ్ళా ఇవన్నీ తింటే ఏమైపోవాలి జుట్టుకి? సో ఇవన్నీ కూడా కారణాలు. హెల్దీ ఫుడ్ తినాలి. హెల్దీ ఫుడ్, న్యూట్రియంట్స్ అంటే ఏమేమి తీసుకోవాలి సార్? మీరు ప్రోటీన్ మంచిగా తీసుకోండి. ఓకే సార్. మళ్ళా దాని తర్వాత కార్బోహైడ్రేట్ తగ్గించండి. కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. మళ్ళా దాంతో పాటు స్లీప్ మంచిగా ఉండాలి పేషెంట్. పేషెంట్ కంటే మనిషికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంటే కూడా పేషెంట్ అయిపోతాడు. అరే మళ్ళా ఏంది, ఓన్లీ హెయిర్ కి స్కిన్ కి పేషెంట్ కాదు, సైకెట్రిక్ పేషెంట్ కూడా అయిపోతుంది. అరే జుట్టు వెళ్ళిపోతుంది. కొందరు వాదన అది. అయితే ఏంది అంటే డయట్ కరెక్ట్ తీసుకోండి. మళ్ళా దాని తర్వాత జుట్టు గురించి ఎక్కువ ఆలోచించకండి. 100 రోజు పడతాయి, 100 రోజు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ జుట్టు రాలుతుందంటే ఆ రాలుడు తోటి డెన్సిటీ ఏమైనా తగ్గుతుందా? డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది, రాలుతుందా అని అర్థమైంది. ఎన్ని పడుతున్నాయి అన్ని వస్తున్నాయి. అవునా కాదా? అయితే అది మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్. మళ్ళా ఏది పడితే ఆ షాంపూలు వాడకండి. ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అంటారు సార్? మన హోమియోపతిలో ఏమైనా మెడిసిన్ షాంపూస్ ఉంటాయి అంటారా? హోమియోపతిలో షాంపూస్ నేను చెప్పను మీకు, కానీ నేను ఒకటి చెప్తాను. హెయిర్ ఫాల్ ఇప్పుడు నేను అన్ని చెప్పినా కదా, అది బాగా ఎక్కువ ఉంది అనుకోండి, మీరేం చేయాలంటే ఒకటి మదర్ టించర్ వస్తుంది. మదర్ టించర్ అంటే ఒకటి మందు వస్తుంది. ఓకే. ఆ మందు పేరు వచ్చేసి ఆర్నికా, ARNICA. ఆర్నికా. ఇది దుర్గమ్మ పేరు కూడా ఉంటది, ఆర్నికా అనేసి. ఆర్నికా. ఇది క్యూ అని ఉంటది, పొటెన్సీ క్యూ. ఇది 50 ml తీసుకోవాలి. ఎంత ml తీసుకోవాలి? 50 ml తీసుకోవాలి. ఒక 100 ml ఖాళీ బాటిల్లో వేయాలి.
50 ml ఆర్నికా క్యూ తీసుకొని 100 ml బాటిల్లో వేయాలి. ఓకే సార్. ఎంత 50 ml వేసిండ్రు, సగం బాటిల్ ఖాళీ ఉందా లేదా? ఉంటుంది. ఆ ఖాళీ బాటిల్లో మీరు కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వేయాలి. ఓకే సార్. కోల్డ్ ప్రెస్ కోకోనట్ 50 ml అంటే ఇప్పుడు ఏమేమి వేసినాం? 50 ml కోకోనట్ ఆయిల్, 50 ml ఆర్నికా క్యూ. ఇప్పుడు ఇది పెట్టేశారు. ఎక్కడ పెడతారు? షెల్ఫ్ లో పెడతారు. వారంలో 3 సార్లు హెయిర్ వాష్ చేయాలి. ఆర్నికాతో కాదు, ఇది హెయిర్ ఆయిల్ కదా, ఇది ఆయిల్ తో హెయిర్ వాష్ చేయాలి. దేంతో చేయాలి? బేబీ షాంపూ తోటి చేయాలి. బేబీ షాంపూ. అందరికి అయ్యో బేబీ షాంపూ వాడుతున్నా అనేసి అంటారు. బేబీ షాంపూలో మీకు కెమికల్లు బాగా తక్కువ ఉంటాయి. అవునా కాదా? పిల్లలకి ఏమైనా అయితే ఒప్పుకుంటారా పేరెంట్స్? లేదు, 100 కేసులు వేసేస్తారు ఆ కంపెనీ మీద. అందుకే చాలా మైల్డ్ ఉంటాయి. అర్థమైందా మీకు? అయితే ఆ మైల్డ్ షాంపూల తోటి మీరు స్నానం చేయాలి. వారానికి 3 సార్లు హెయిర్ వాష్ చేయాలి. సోమవారం, బుధవారం, శుక్రవారం వాష్ చేసుకోండి. సోమవారం, బుధవారం, శుక్రవారం వాష్ చేసుకుంటున్నారంటే ఆదివారం, మంగళవారం, గురువారం పడుకునే ముందు ఇది సొల్యూషన్ మనం తయారు చేసుకున్నాం కదా ఆయిల్ది, బాగా షేక్ చేయండి, తీసుకోండి, రూట్స్ కి అప్లై చేయండి. ఇట్లా రపరప రుద్దొద్దు. అవునాగా? గాయమైపోతుంది అక్కడ. అవునా కాదా? ఉన్న జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. జస్ట్ లైట్ ఇట్లా మొత్తం స్కాల్ప్ కంటిందా లేదా చూసుకొని మీరు మీది పడుకోండి. ఆయిల్ అప్లై చేసి అడుగు ఇంటి బయటికి పెట్టొద్దు. ఆయిల్ అప్లై చేసి అడుగు ఇంటి బయటికి పెట్టొద్దు. అది మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటారా? డ్రైయర్లతోటి డ్రై చేయొద్దు. ఎండలో నిల్చొని డ్రై చేయాలి. ఊర్లు ఉంటుండే కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి ఊర్లు. చెబుత్రాలు ఉంటుండే ఊర్లో, చెట్ల కింద స్పేస్ ఉంటుండే కూర్చోనికి. అందరు ఆడోళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళ హస్బెండ్లు ఏమో మార్నింగ్ రెడీ అయి పనికి పోయినాక స్నానాలు చేసుకొని ఆ చెట్ల కింద కూర్చుంటుండే మాట్లాడుకుంటా. అవునా కాదా? ఎండ కింద జుట్టు డ్రై అయిపోతుండే. అవునా కాదా? ఆ జమానాలో ఎవరికి హెయిర్ ఫాల్ ఉండే, ఎవరికి డాండ్రఫ్ ఉండే, వాళ్ళకి షాంపూ అనేది పదం కూడా తెలియకపోతుండే అప్పుడు. అవునా కాదా? కుంకుడుకాయలు అలా వాడేవారు కొందరు. అటువంటి టైంలో ఏది వాడకుండా వాళ్ళకి డాండ్రఫ్ లేదు. ఎందుకు? నేచర్ ని కరెక్ట్ గా వాడుకున్నారు వాళ్ళు. అవునా కాదా? డాండ్రఫ్ లేదు, హెయిర్ ఫాల్ లేదు. ఇప్పుడు ఎంత ₹1,00,000 పెట్టి షాంపూ కొన్నా డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ వస్తుంది. అట్లా ఫాలో చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.